సారంగధరియా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 మూడో భాగం చివరి భాగం. సో సినిమా టైటిల్కు తగ్గట్టుగానే ఆకట్టుకునే విధంగా సాగుతుంది కథనాలు. రాజా రవీంద్ర, నీలా భార్యాభర్తలుగా నటించినటువంటి సినిమాలో వాళ్ళకి ఇందాకే పేర్కొన్నట్టుగా ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఏమో ట్రాన్స్జెండర్గా, అంటే అబ్బాయిగా పుట్టినా కూడా అమ్మాయిగా మార్చుకుంటారు వాళ్ళు. సో ఎంటబడుతున్నటువంటి వాళ్ళకి తర్వాత అబ్బాయిగా మారినటువంటి అమ్మాయి, అంటే అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన అమ్మాయి అని తెలిసిన తర్వాత జనాలు సూటిపోటి మాటలను, తర్వాత పబ్లిక్ ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఆ ప్రేమికుడు విలన్గా అయ్యేటువంటి క్యారెక్టరైజేషన్, ఇంటికి వచ్చి దాడి చేస్తే అతని మీద వీళ్ళ అన్నదమ్ములు దాడి చేయడము, పొడవడము, తాగుబోతైనటువంటి కొడుకు తమ్ముడిని తాగుబోతు కాకుండా చేసేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా మధ్యతరగతి జీవితంలో నిజ జీవితంలో జరిగేటువంటి సంఘటనలాగా చాలా సహజంగా చిత్రీకరించిన తీరు మనల్ని ఆకట్టుకుంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా ఒక మంచి, అంటే ఒక డిఫరెంట్ పందాలో వెళ్ళి ఆకట్టుకునే దిశగా సాగుతుంది. అయితే మగవాడి ఢిల్లీని చూపించేటువంటి సన్నివేశం లాంగ్ షాట్లో మూడో కొడుకు, ఆమె కథ ప్రకారంగా మూడో కొడుకు, ఇక్కడ అమ్మాయి ట్రాన్స్జెండర్ అయింది కాబట్టి ఈ రెండో కొడుకు అనుకోవాలి. ఆ చిన్న కొడుకు ఢిల్లీని మనకు చూపించేటువంటి లాంగ్ షాట్లో చూపిస్తారు. అట్లాగే హీరోయిన్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి స్థానాన్ని ఇట్లా జారిపోవడం సన్నివేశం ఉంటుంది ఇందులో. సో ఇందులో మనకి మొత్తానికి ఏంటంటే రాజా రవీంద్ర హుందాగా ఒక తండ్రి పాత్ర ఎప్పుడు జనరల్లీ ప్రకాష్ రాజు, ఎల్బి శ్రీరాము అమ్మ 1వ తారీఖు సినిమాలో చేసినట్టుగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ను ఈ సినిమాలో మనకు రాణించడం కనబడుతుంది. సో దర్శకుడు తను చెప్పదలుచుకున్న కథని కొత్త రకంగా చెప్పేటువంటి ప్రయత్నం బాగుంది. సో దీనికి మ్యూజిక్ కూడా సహకరించి అన్ని విధాల్లో ఒక డిఫరెంట్ సినిమాని మనకు చూసినటువంటి ఫీలింగ్ మనకు కలగజేసింది ఈ సారంగధరియా సినిమా. సో ఆకట్టుకునే దిశగా మనకు ఈ సినిమా మనకు కొనసాగుతుంది. సో 2 గంటల 21 నిమిషాల నిడివి ఉన్న ఈ యూఏ సర్టిఫికేట్ సినిమా 12 జూలై 2024 భారతీయ 2 మీద పోటీగా రిలీజ్ అయిన సాహసం చేసింది. అయినా కూడా పర్వాలేదు అనిపించుకున్న సినిమా. పద్మారావు అభిశెట్టి దర్శకుడైనటువంటి సినిమాకి శరత్ చంద్ర చెల్లపల్లి మరియు ఉమాదేవి ఆచంటల్ ప్రొడ్యూసర్స్ కాగా, ఎబెనేజర్ పాల్ మ్యూజిక్ అందించగా, అరుణాచల్ మహేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, సిద్ధార్థ్ స్వయంభూ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ నేర్పాడు. సో మొత్తానికి ఏంటంటే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ మనకు. ఒక ట్రాన్స్జెండర్ కథతో లాస్ట్కి ఆ అందాల పోటీలో ఆ ట్రాన్స్జెండర్ గెలిచిందా లేదా అన్నది కథనం. గెలిచింది ఎట్లాగో మనకు తెలిసిన కథే కాబట్టి. సో ఓవరాల్గా ఇందులో డైలాగ్స్ పార్ట్ కానీ, మధ్యతరగతి జీవితాన్ని ఆవిష్కరించిన తీరు కానీ చాలా బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ 3.5/5. సో రాజా రవీందర్కి హీరోగా మళ్ళీ ఒక మంచి సినిమా పడింది. ఆ క్యారెక్టర్ని చక్కగా వినియోగించుకున్నాడు. అట్లాగే ఇన్స్పెక్టర్గా యాక్ట్ చేసిన అతను సుభాష్ అని చెప్పే మ్యానరిజమును, తర్వాత మనకి ఇంకా ఇతను శ్రీకాంత్ అయ్యంగా డైలాగ్ డెలివరీలో కూడా ఓ పస, తర్వాత అమ్మాయి లాస్ట్కు నా కోసం ఇట్లా చేయొద్దు డాడీ అని చెప్పి తండ్రికి చెప్పేటువంటి తీరు అమ్మాయి మంచి క్యారెక్టర్గా తీర్చిదిద్దారు అవతల శ్రీకాంత్ అయ్య గారు కూతురు క్యారెక్టర్ని. సో ఓవరాల్గా ఈ అమ్మాయి క్రౌన్ గెలవడంతో మొత్తానికి వీళ్ళ కష్టాలన్నీ నేర్పేరినట్టు, మధ్యలో పోలీసులు కూడా వచ్చి అక్కడికి వచ్చి ఎంజాయ్ చేసినట్టు, ఇతను మారిపోయినట్టు శ్రీకాంత్ అయ్య గారు అదంతా చూపించి ఓ మధ్యతరగతి జీవితాన్ని ఆవిష్కరించి ఆ అమ్మాయి ఉరేసుకునే సన్నివేశంలో కూడా తాగుబోతున్నటువంటి కొడుకు లోపల ఉండి అతను కాపాడినటువంటి ఆ ట్విస్ట్ బాగుంది. ఓవరాల్గా మంచి సినిమాని చూసిన ఫీలింగ్ మనకు సారంగధరియా కలుగజేస్తుంది. 3.5/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మనకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.